హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇక్కడ నిన్న ప్రోమో వచ్చింది. ప్రోమోని చూస్తే మాత్రం బీబీ అగ్ని పరీక్ష సూపర్ హిట్ అని అర్థమైపోతుంది. ఆ ప్రోమోలో చాలా డైలాగ్స్ ఉన్నాయి, చాలా ఎమోషన్స్ ఉన్నాయి. వాళ్ళు చేసే పనులు అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు ఎలా ఉంటామని కూడా చెప్పడం జరిగింది. పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, మోడల్స్ ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువ మంది ఉన్న వాళ్ళు ఉన్నారు. తర్వాత బిగ్ బాస్లోకి తెలుగు వాళ్ళనే తీసుకోవాలని మధ్య ధర్నా చేశాడు. రాజు ఏదో పేరుంది అతను, అది ఇంతకుముందు కూడా మనం వీడియో చేసాం, మన వీడియో ఛానల్లో ఉంది చూడండి. అతను కూడా ఉన్నాడు దాంట్లో. తర్వాత కామన్ మ్యాన్లో ఉన్నాడు, సింగిల్ లెగ్ మ్యాన్ ఉన్నాడు, మాస్క్ మ్యాన్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అందరు ఎమోషన్స్ ఉన్నాయి. లాస్ట్ డైలాగ్ అయితే డాడీ బీబీ షోలో నన్ను చూస్తావు స్టేజ్ మీద అని కలికి చెప్పటం, ఇవన్నీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, జియో వాళ్ళు ఫస్ట్ బీబీ వాళ్ళు నాకు సార్ పిక్చర్ని ఒకటి, ఫోటోని ఒకటి రిలీజ్ చేశారు. చాలా బాగుంది అది. దాంట్లో ఏం రాస్తుంది, హీ ఈజ్ నాట్ జస్ట్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, హీ కమాండ్స్ ఆల్ వరల్డ్ అని ఉంది. అంటే వెనకాల కూడా బ్యాక్ సైడ్ చూస్తే నాకు సార్ వెనకాల అంతా కూడా నవగ్రహాలతో కూడుకున్న పిక్చర్స్ ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి అన్నీ. మరి అంటే ఈ నవగ్రహాల్లో మెయిన్ గ్రహంగా ఎవరినన్నా పెట్టి, అంటే కెప్టెనో లేకపోతే ఒక కమాండర్గానో పెట్టేసి మధ్యలో ఇటుపక్క ఒక ఇల్లు ఇటుపక్క ఒక ఇల్లు పెట్టేసి ఈ వ్యక్తి రెండు ఇళ్ళని కమాండ్ చేసేటట్టు పెడతారా? లేదంటే కెప్టెన్ ఎన్నుకుంటారు కదా, ఈ కెప్టెనే రెండు ఇళ్ళని రూల్ చేసే విధంగా చేస్తారో తెలియదు. కానీ హీ కమాండెడ్ ఆల్ వరల్డ్స్ అని ఒక డైలాగ్ అయితే అక్కడ క్యాప్చర్ ఇచ్చారు. ఒక పిక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది, భలే ఉంది. పోస్టర్ మంచిగా రిలీజ్ చేశారు. నెక్స్ట్ ప్రోమోలోకి వచ్చేటప్పటికి గ్రాండ్ మాస్టర్స్ అని వచ్చింది. స్టార్టింగ్ గ్రాండ్ మాస్టర్స్ అంటే నవదీప్ గారు, అభిజిత్ గారు, బిందు మాధవ్ గారు ముగ్గురు కూడా జడ్జెస్ అన్నట్టు. వీళ్ళు ముగ్గురు గ్రాండ్ మాస్టర్స్ అని వచ్చింది. తర్వాత మొదటి ఫ్రేమ్లో మనకేం చూపిస్తున్నాడు, శ్రీతేజ సింగర్ పాట పాడుతూ కనిపిస్తున్నాడు కదా. ఈ శ్రీతేజ ఇంతకుముందు అవకాశం వస్తే కూడా మరి ఎందుకు రాలేదు తెలియదు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, ఎందుకు రాలేదు తెలియదు. కానీ కామన్ మ్యాన్ లెక్కలో అప్లై చేసుకుని వచ్చినట్టున్నాడు. తర్వాత ఆల్ ఇండియా అందగాడు, మంచి ఫాలోవర్స్ ఉన్నారు అతను. ఇక్కడ ముందంతా కూడా చాలా సగం జుట్టుపోయి ఉంటుంది, బాల్ హెడ్ ఉంటుంది. ఆ హెడ్ని భలే ఉపయోగించుకుంటాడు ఆయన. ఇంతకుముందు పోస్టర్ కూడా నేను ఫోటో పెడతా చూడండి, దాంట్లో బీబీని రాసుకున్నాడు ఆ బాల్ హెడ్ మీద. అంటే ఆ బాల్ హెడ్ని నానా రకాలుగా ఉపయోగించుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ మల్లేశ్వరి యాంకర్, వైజాగ్ నుంచి వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయి ఉంది. ప్రియా శెట్టి, 15 మందిలో ప్రియా శెట్టి అనే అమ్మాయి సెలెక్ట్ అయి ఉంది. వీళ్ళందరూ 45 మంది బ్యాచ్ తోటి ప్రోమో. ఆల్రెడీ ప్రియా శెట్టి అనే అమ్మాయి 15 మందిలో సెలెక్ట్ అయిపోయింది. ఈ ప్రియా శెట్టికను మన శ్రీముఖ ఒక డైలాగ్ కూడా ఉంది, నీకు నవదీప్ ఓకేనంటే దేనికి అంటుంది. మరి ఆ ప్రశ్న అర్థం కాక అడిగింది తెలియదు. కానీ ఈ డైలాగ్ వాళ్ళిద్దరికి డైలాగ్ పెట్టారు అక్కడ రాగానే. తర్వాత నర్సయ్య గారు ఉన్నారు. మరి నర్సయ్య గారు రాగానే మరి ఆయన గేమ్ పెట్టారో ఏమో తెలియదు, కానీ హ్యాంగింగ్ చేస్తూ ఉన్నాడు. ఈయన తీన్మార్ మల్లన్న ఎలా అయితే వేషం వేసుకొని చేస్తారు అట్లా న్యూస్ ఛానల్ ఒక ఛానల్లో చేస్తున్నాడు అనమాట. తర్వాత పెద్ద ఆవిడ ఉందని చెప్పాం కదా, ఆమె ఇంతకుముందు సీతమ్మ ఏదో పేరు అనుకున్నాం, కాదు కేతమ్మ ఆమె పేరు. ఆమె కూడా వచ్చింది. ఆమె ఏం డైలాగ్ చెప్తుంది, నాకు ఎప్పుడు పెడితే అప్పుడే తింటా, నేను ఉపవాసం ఎక్కువ ఉంటా అంటుంది. అంటే ఇప్పుడు షోలో సరిగ్గా ఫుడ్ టైంకి ఉండదు కదా, వాళ్ళు గేమ్స్ ఆడుతూ అట్లా టైంకి ఫుడ్ ఉండదు కదా, అందుకని మీరు ఎప్పుడు పెడితే అప్పుడు తింటానంటుందో ఏమో తెలియదు. పెద్ద ఆవిడ వచ్చింది. ఆమె అయితే 15 మంది లేదు, ఎలిమినేట్ అయిపోయింది. నాకు షకీల్ ఉన్నాడు. ఈ షకీల్ అనే అబ్బాయి 15 మందిలో ఒక అతను ఉన్నాడు. అయితే మాటలు ఎక్కువ, అంటే ఆ టైమింగ్ని బట్టి తను మాట్లాడటం కరెక్ట్గా మాట్లాడతాడంట, టైమింగ్స్ తోటి బాగా మాట్లాడతాడంట. తర్వాత ఆల్ ఇండియా అందగాడు ఉన్నాడు. ఆల్ ఇండియా అందగాడు అంటే అతను ఇంతకుముందు ఈ బీబీ షోలో మనకు చూపిస్తారులేదు తెలియదు, కానీ కొంచెం బిడియంగా ఏమైనా మాట్లాడాలా కూడా భయపడతా అలా ఉన్నాడంట. అలా ఉంటే కొంతమంది ఫాలోవర్స్ తక్కువ ఉన్న వాళ్ళని తక్కువగా చూశారు, వచ్చిన వాళ్ళు అన్నారు చూడు. ఈ ఆర్ఎండి అందగాడు కూడా తక్కువగా చూశారంట. చూస్తే ఇంకా మిగతా వాళ్ళు అన్నారంట, లేలే అలా అట్లా మాట్లాడకూడదని మిగతా వాళ్ళు సపోర్ట్ చేశారంట. అంటే కొంతమంది తక్కువగా మాట్లాడి కొంతమంది సపోర్ట్ చేశారన్నట్టు అనమాట. అట్లా అంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్నవాళ్ళని తక్కువగా చూశారు, ఎక్కువ ఉన్నవాడు వాడికి హైప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ అనుకున్నాను అనమాట. ఇట్లా ఆ ప్రోమో అంతా కూడా తేజ మన చైల్డ్ ఆర్టిస్ట్ రావటం, అగ్ని పరీక్ష రెడీగా ఉన్నారని అడగటం చాలా బాగా అనిపించింది. కలికి వచ్చి ఏమంటుంది, డాడీ స్టేజ్ మీద నన్ను చూస్తావు బీబీ షో స్టేజ్ మీద అని అంటుంది. అంటే అమ్మాయి మరి వాళ్ళ డాడీకి మాట ఇచ్చి వచ్చిందో, మరి సెలెక్ట్ అయ్యి వస్తానని చెప్పిందేమో, అది దాంట్లో ఉంది. సింగిల్ మ్యాన్
సింగిల్ లెగ్ మ్యాన్ వచ్చాడు చూడండి, ఆయన బైక్ రైడరు. తర్వాత అవార్డులు కూడా వచ్చినాయని చెప్తున్నాడు. సినిమాలో కూడా సుప్రీం సినిమాలో కూడా ఉన్నాడు, ఫైట్లో ఉన్నాడు అతను. తర్వాత శ్వేతా శెట్టి జడ్జెస్ కొంచెం రిలేషన్ ఒకటి మాట నడిచింది. మరి నీ రిలేషన్ గురించి ఏంటి చెప్పానంటే, జడ్జెస్ తోటి అంటుంది నేను ఆడనేమల్ని అంటుంది. ఆడనేమల్ని అంటే అమ్మాయి యూకే నుంచి వచ్చింది చూడండి, పుషప్స్ కూడా చేస్తూ ఉంది చూడండి ఫింగర్స్ మీద, ఆ ఫోటో కూడా పెడతా చూడండి అని చాలా డేర్గా మాట్లాడుతుంది. నెక్స్ట్ అనుషరత్నం, తర్వాత నరసయ్య గారు, చాలామంది సింగిల్ మ్యాన్ కానీ మాస్క్ మ్యాన్ వచ్చి ఏమన్నాడు, నేను కూల్ డ్రింక్ లాంటోండి అన్నాడు. అనగానే బిందు మాధవ్ ఏంది అంటనే విషయం లాంటోడు అంది. అంటే కూల్ డ్రింక్ మంచిదా, తాగితే మంచిది కాదు, ఆరోగ్యం కాదు కదా, అందుకని బిందు మాధవ్ జడ్జి స్థానంలో ఉంది కాబట్టి నువ్వు విషయం లాంటోడు అనేసింది. ఇట్లా ఒక టెడ్డీ బేర్ వేషం వేసుకొని వచ్చి, ఈ టెడ్డీ బేర్ వేషంతో బయట రీల్స్ కూడా చేస్తూ ఉంటాడు అతను. ఇక్కడికి కూడా అదే వేషంలో వచ్చాడు. ఇక టెడ్డీ బేర్ అతను ఉన్నాడు. తర్వాత 45 మంది పోస్టర్ ఒకటి ఇచ్చాడు, రా రెబల్స్ అని. వాళ్ళలో కొంతమంది ఉన్నారు, అవన్నీ వాళ్ళందరినీ కూడా నేను పేర్లు చెప్తాను మీకు. ఇట్లా ప్రోమో అయితే చాలా గ్రాండ్గా ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు ఆగస్టు 22 నుంచి 25 వరకు ఈ బీబీ అగ్ని పరీక్షలో 45 మందిలో 15 మంది సెలెక్టింగ్ చూపిస్తారు. 22 నుంచి 25 వరకు ఆ 15 మంది సెలెక్ట్ చూపించి 20 తర్వాత 15 మందికి ఓటింగ్. ఇప్పుడు శ్రీముఖి రాగానే ఉంటుంది, మీరు BB9లోకి వెళ్ళాలంటే ప్రజల అభిమానాన్ని చూరగొనాలంట చూడండి. కరెక్ట్ అది, ఎందుకంటే ప్రజల ఓటింగ్ ద్వారా BB9లోకి వెళ్ళాలి వాళ్ళు. ఈ 15 మంది 25 తారీఖు తర్వాత వీళ్ళకి ఓటింగ్ ఉంటుంది. ఆ ఓటింగ్ కూడా ప్రజల చేతిలో ఉంటుంది కాబట్టి ప్రజల అభిమానంతో లోపలికి వెళ్ళాలి అని అంటుందంటే, ప్రజలు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కానీ, మాట విధానం కానీ, అక్కడ ప్రవర్తించే తీరు కానీ, గేమ్ ఆడే విధానం కానీ, అదే A to Z మొత్తం చూస్తారు ప్రజలు, పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తారు. మరి ప్రజలకు నచ్చితేనే BB9లోకి వెళ్తారని శ్రీముఖి అంటాం. నెక్స్ట్ బిందు మాధవి గారు వచ్చేసి ఏమంటుంది, మీరు ఇక్కడికి వచ్చి ఓటింగ్ ద్వారా ప్రజల అభిమానంతో వెళ్ళటం మీరు లక్ అంటుంది. ఎందుకంటే లక్కని ఎందుకందంటే, ఇంతకుముందు BB9లోకి స్టార్టింగ్ వెళ్ళే కంటెస్టెంట్లకి వైల్డ్ కార్డ్తో వచ్చే కంటెస్టెంట్లకి చాలా తేడా ఉండేది ఓటింగ్లో. ఎందుకంటే అప్పుడు మనం ఏం చెప్పుకునేవాళ్ళం, ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఆల్రెడీ ప్రజలకు ఓన్ అయిపోయారు, వాళ్ళకి అడిక్ట్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేస్తారు. ఈ వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చారు కాబట్టి ఎప్పుడు 6 వారాలు 7 వారాల తర్వాత వస్తుంటారు. వీళ్ళేంటో వీళ్ళకి తెలియదు. ఆల్రెడీ ముందున్న వాళ్ళు అయితే వాళ్ళ ఆట ఏంటో తెలుసు, వాళ్ళ మాట ఏంటో తెలుసు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా ఆలోచన అంతా తెలుసు ప్రజలకి. 5 వారాలు చూశారు కాబట్టి. ఈ వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళకి మరి ఎట్లా ఉంటారు ఏందనేది తెలియదు కాబట్టి అప్పటికే వేరే వాళ్ళు కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి అభిమానులు వీళ్ళకి కనెక్ట్ అవ్వడం తక్కువ అనుకునేవాళ్ళం. అలాగే వైల్డ్ కార్డ్ వాళ్ళే ఎక్కువగా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతుండేవాళ్ళు పాత వాళ్ళకు, ఫస్ట్ వచ్చిన వాళ్ళకంటే కూడా. అలాగే ఇప్పుడు బిందు మాధవ్ డైలాగ్ కూడా, మీరు కామన్ మ్యాన్లకు వచ్చారు, ప్రజల అభిమానాన్ని చూరగొని ముందుగా వెళ్ళటం మీ లక్కు అంటే, సెలబ్రిటీల కంటే ముందు వీళ్ళు కామన్ మ్యాన్లు ప్రజలకు ఓన్ అయిపోతున్నారు కదా. షో స్టార్ట్ అవ్వకముందే వీళ్ళ మాట ఏంటి, వీళ్ళ ఆట ఏంటి, వీళ్ళ పాట ఏంటి, వీళ్ళ యాటిట్యూడ్ ఏంటి, వీళ్ళ మైండ్ లాంగ్వేజ్ ఏంటి, వీళ్ళు ఏం ఆలోచిస్తారు, ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఇదంతా కూడా ముందుగానే వీళ్ళు ప్రజలకు ఓన్ చేసేసుకుంటున్నారు కదా. వీళ్ళకి సెలబ్రిటీ లెక్కలో ప్రజలకి కనెక్ట్ అయిపోతున్నారు. మరి వచ్చే సెలబ్రిటీలతో పోల్చుకుంటే వీళ్ళు అదృష్టవంతులే కదా, లక్కే కదా. బిందు మాధవ్ గారు అన్నట్టు అదే అంటుంది, మీరు లక్, ప్రజల ఓడి దూరం వెళ్తున్నారు, లక్, ఆల్రెడీ మీరు కనెక్ట్ అయిపోతున్నారు. వాళ్ళు వచ్చేవాళ్ళు మరి వాళ్ళంతా కూడా తెలియాలంటే 2 వారాలు అట్లా పడుతుంది కదా, వాళ్ళ ఆట ఏంది అదని చూడాలంటే ప్రజలు. ఈలోపు మిమ్మల్ని చూస్తారు కాబట్టి మీరు లక్ అని అంటుంది. మంచి డైలాగ్ అది కదా, అంతే కదా, ప్రజలు ఆలోచించేది అంతే కదా. కాబట్టి సెలబ్రిటీ కంటే కామన్ మ్యాన్లే ముందు, సెలబ్రిటీలు ముందు లక్కతోటి ముందు లోపలికి వెళ్ళేవాళ్ళు వీళ్ళు, ప్రజలు అభిమానాన్ని చూరగొనేవాళ్ళు వీళ్ళు. కాబట్టి ఈ ప్రోమోలో మాత్రం చాలా బాగుంది, చాలా బాగా డిజైన్ చేశారు. ప్రోమో అయితే అదిరిపోయింది. మరి BB9 వాళ్ళు కూడా డబుల్ హౌస్ లాగే ఇక్కడ నాకు సార్ పోస్టర్లో ఉన్నట్టు ఈ కమాండెడ్ అంటే ఒక వ్యక్తిని, అంటే కెప్టెనా లేకపోతే కెప్టెన్ కాకుండా కెప్టెన్ పేరు మార్చి అతన్ని ఏదైనా కమాండర్గా పెడతారా, 2 ఇళ్ళు పెట్టేసి వాళ్ళని శాసించే విధంగా పెడతారా అనేది వాళ్ళు ప్లాన్ అయితే గట్టిగానే చేస్తున్నారు. BB9 అయితే బీభత్సంగా హిట్ అయ్యే విధంగా వాళ్ళు అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అగ్ని పరీక్ష అయితే రెడీగా ఉన్నారని తేజ అడుగుతున్నారు కాబట్టి మనం కూడా రెడీగా ఉండాలి. జియో హాట్స్టార్లో 22వ తేదీ నుంచి చూడటానికి 22, 23, 24
ఈ 45 మందిలో 15 మందిని సెలెక్ట్ చేయడం జరుగుద్ది. ఈ 15 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత అప్పుడు మన ఓటింగ్ ప్రాసెస్ అనేది వాళ్ళు పెడతారు, మనం వేసుకోవాలన్నమాట ఆడియన్స్. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ లైక్ అయితే కొట్టండి. లైక్ కొడితే ఏమవుతుందంటే 4గురికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.